పాలగర్భంలో కొద్ది రోజులు కలిసిపోయాయి. ఆ రోజు ఉదయమే వసుధ శ్రీనాథ్ ఇంటికొచ్చింది. హాల్లో సోఫా మీద కూర్చుని పేపర్ చూస్తున్న శ్రీనాథ్ వసుధను చూసి ఆనంద వికసిత వదనంతో హలో వసు, ఏంటిలా ఉషాకన్యలా పొద్దున్నే వచ్చావు అని అడిగాడు. పేపర్ మడిచి టేబుల్ పైన పెడుతూ. ఏం లేదు, ఇన్నాళ్ళు రిజల్ట్స్ కోసం చూశాను, అవి వచ్చాయి. నేను ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నాను. ఇంకా ఉద్యోగానికి అప్లై చేయాలి. మీరు గెజిటెడ్ ఆఫీసర్ కదా, కాస్త సంతకాలు చేస్తారేమోనని అని సర్టిఫికెట్లు, డూప్లికేట్సు, మార్కుల లిస్టు అన్నీ బయటకు తీసింది వసుధ. శ్రీనాథ్ ఆమె వంక చూసి నా గదిలోకి రా అని దారి తీశాడు. వసుధ అనుసరించింది. కుర్చీలో కాగితాలు అందుకుని వసుధనే పరిశీలనగా చూశాడు. వెనకటి కంటే వసుధ చాలా చిక్కిపోయింది. చిలిపిగా నవ్వే ఆ పెదిమలు ఇప్పుడు జీవంలేని నవ్వుతో కనిపిస్తున్నాయే గాని ఏదో గాంభీర్యంతో ఆ వదనం తొణికిసలాడుతోందే తప్ప వెనకటి చలాకీతనం పోయింది. లేత గులాబీ రంగు చీరలో సౌందర్యవతైన వసుధ చక్కనమ్మ చిక్కిన అందమే అన్నట్లుంది. నిట్టూరు పణుచుకుంటూ పెన్నందుకుని సర్టిఫికెట్లు పరిశీలిస్తూ సంతకాలు చేయసాగాడు. ఆమె మార్కులు అవి చూస్తుంటే ఇంత మేధావి నా భార్య కాకపోయింది కదా అని దుగ్ధపడసాగాడు మనసులో. ఓపిగ్గా అన్నింటికీ సంతకాలు పెట్టాడు. అవందుకుంటూ మెనీ థ్యాంక్స్ అంది వసుధ నవ్వుతూ. వట్టి థ్యాంక్సేనా అన్నాడు చిలిపిగా శ్రీనాథ్. అంతే మరి, నేను పేదదాన్ని, అంతకంటే ఏమివ్వగలను? ఇవ్వాలనుకుంటే నువ్వు ఎన్నైనా ఇవ్వచ్చు. సరే, ఉద్యోగం రానియండి. మొదటి నెల జీతం మీకు సమర్పించుకుంటాను. వేదవ జీతం నాకే వస్తుంది బోల్డు. మళ్ళీ నువ్వివ్వడం దేనికి? అయినా నేనంత డబ్బు మనిషిలా కనిపిస్తున్నానా? కోపంగా అన్నాడు శ్రీనాథ్. మీరు డబ్బు మనిషి అని ఎవరన్నారు? మీరు చాలా త్యాగమూర్తులు, సరేనా? ఆ ఔదార్యంతోనే సంతకాలకి ప్రతిఫలం అడక్కండి. మీ త్యాగనిరతి మీ దగ్గరే ఉంటుంది కదా గడుసుగా అంది వసుధ. బిఏ ఫస్ట్ క్లాస్ కొట్టేసిందని మరి ఎన్ని గడుసు కబుర్లైనా చెబుతావు. ముందరకాళ్ళకి బంధాలు వేస్తావు. అబ్బే, ఇలాంటి ఆరోపణలు చేసే ముందు ఇలాంటి కిటుకులన్నీ ఎవరి దగ్గర నేర్చుకున్నానో కాస్త గ్రహించుకోండి. అప్పుడు నన్ననడానికి మీరంత దూకుడుగా రారు. మందహాసం చేసింది వసుధ. అయితే గురువుగారినే నీకు శిక్షణ ఇచ్చానంటావు, అంతేగా? పోనీ ఇలా చూసుకున్నా గురుదక్షిణ ఇవ్వాల్సిన బాధ్యతైనా నీకుంది. వసుధ నవ్వి ఇస్తాను, ద్రోణాచార్యుళ్ళ బొటనవేలు అడగకుండా ఉంటే అంది. ఆ మాటకి నవ్వొచ్చింది శ్రీనాథ్కి. బొటనవేలు నాకెందుకులే. ద్రోణాచార్యుడంటే అర్జునుడి కంటే ఇతరులెవరూ గొప్పవారు కాకూడదనే పక్షపాతంతో పాపం ఏకలవ్యుణ్ణి అలా అడిగాడనుకో. కానీ నాకిప్పుడు పక్షపాతం చూపించాల్సిన ఇతర వ్యక్తులెవరూ లేరు కనుక నేను నాకు కావలసిందేదో అడుగుతాను. అడగండి. అలా అయితే తీరుస్తానని ప్రామిస్ చేయి. ముందుగా అసలు కోరిక వినకుండానే తీరుస్తానని ప్రామిస్ చేసిన వాళ్ళెవరూ బాగుపడినట్లు చారిత్రక ఆధారాలు లేవు మరి కొంటిగా జవాబిచ్చింది వసుధ. హిస్టరీ స్టూడెంట్ అనిపించుకున్నావు గాని ముందు చేతిలో చేయివేయి, చేయి చాపడిగాడు శ్రీనాథ్. వసుధ నవ్వి ఎంత మాట, 1000 రూపాయలు తెచ్చుకునే ఇంజనీర్ గారి చెయ్యి కింద, ఆఫ్టర్ ఆల్ బిఏ హెచ్ఈసీ గ్రూపు అమ్మాయి చెయ్యి పైన ఉంటే తీర్చకుండా ఎలా ఉంటాను? అడగండి. శ్రీనాథ్ చేతిలో చేయి వేయబోయి ఆగిపోయింది బిందును చూసి. ఎప్పుడొచ్చావు? వచ్చిందానివి గది బయట కూర్చోక ఆయన గదిలోకి ఎందుకొచ్చావు? తీక్షణంగా అడిగింది బిందు. నాకు సంతకాలు కావలసి గెజిటెడ్ ఆఫీసర్ కదా అని వచ్చాను. ఆయన సంతకాలు చేస్తున్నారు, దీనిలో తప్పేమీ లేదే అంటూనే కాగితాలు తీసుకుని చరచరా వెళ్ళిపోయింది వసుధ. వసుధ అదృష్టం వల్ల ఆమె అప్లై చేసిన ఉద్యోగానికి సెలెక్ట్ అయింది. వెంటనే ఆమెని బందర్ ఎల్ఐసిలో ఉద్యోగినిగా వేస్తూ పంపిన ఆర్డర్ కాగితం చూసుకుని పరమానంద భరితురాలైంది వసుధ. ఆ సాయంత్రం శ్రీనాథ్కి ఆ విషయం తెలియజేయాలని తహతహలాడే మనసుతో వచ్చింది. అప్పటికింకా శ్రీనాథ్ రాలేదు. బిందు మ్యాట్నీకి వెళ్ళప్పుడే వచ్చింది. చెల్లెలి ఉద్యోగం విషయం విని అలాగా అని మాత్రమని వెళ్ళిపోయింది లోపలికి. వసుధ హాల్లో సోఫా మీద కూర్చుని అక్కడే ఉన్న వీక్లీ చేతిలోకి తీసుకుని చదవసాగింది. జీప్ దిగి లోనుకొచ్చిన శ్రీనాథ్కి వీక్లీ చదువుతోన్న వసుధను చూసేసరికి ఎక్కడలేని ఆనందము వచ్చి వసు అంటూ చేయి చాపాడు. వసుధ 2 అడుగులు వేసి టక్కున ఆగిపోయింది. అక్క చూస్తే కొంప అంటుకుంటుంది అనుకుంటూ. శ్రీనాథ్ చిన్నబుచ్చుకుని ఏం ఇలా వచ్చావు, డబ్బేమన్నా కావాలా అని అడిగాడు. పక్కనే కుర్చీలో కూర్చుని బూట్లు విప్పుకుంటూ. ఆ మాటకి చివుక్కుమంది వసుధకి. నేను డబ్బు కోసం ఎన్నడైనా మీ ముందుకొచ్చి యాచించానా? నాకు ఉద్యోగం వచ్చింది, ఎల్లుండి జాయిన్ కావాలి, రేపు ఉదయమే వెళుతున్నాను. ఆ మాట చెప్పి పోదామని మీ దగ్గర సెలవు తీసుకుందామని వచ్చాను, అంతేగాని వేరే ఏం లేదు. నాకొకవేళ తిండికి లేకపోతే పొస్తు పడుకుంటాను, కానీ జీవితంలో ఎన్నడూ మిమ్మల్ని డబ్బు కోసం దేవరించను. ముందుగా మీరు మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు గనుక జీవితంలో ఎన్నడూ మరిచిపోను కూడా అంటూ కళ్ళు తుడుచుకుని వస్తాను అంటూ లోపలికి వెళ్ళి అక్క వెళుతున్నాను అంది బిందుతో. మంచిది, కాస్త కాఫీ కలిపి మీ బావకిచ్చి వెళ్ళు, నేను స్నానానికి వెళుతున్నాను. మెల్లగా కాఫీ కలిపి కప్పులో పోసి శ్రీనాథ్ దగ్గరికి తీసుకొచ్చింది.
అతనింకా అలాగే కుర్చీ కంటుకుపోయి కూర్చునున్నాడు. కాఫీ అందుకుని, నీతో ఎవరన్నా వస్తున్నారా అని అడిగాడు. ఎవరొస్తారు? నేను జీవితంలో ఒంటరిగా పోరాడుతున్న నిర్భాగ్యురాల్ని. నేనొక్కతినే వెళతాను అని కప్పు అందుకొని లోపలికి వెళ్ళి కడిగిపెట్టి తటపటాయిస్తూనే శ్రీనాథ్ దగ్గరకొచ్చింది. ఆమెను చూసి ఏంటి అన్నట్లు ప్రశ్నార్థకంగా ముఖం పెట్టాడు శ్రీనాథ్. అది గమనించి అతని పాదాలకి నమస్కరించి, నేను వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఎప్పటికీ కలుస్తామో చెప్పలేను. మిమ్మల్నందర్నీ వదిలి ఆ ఊళ్ళో ఒక్కతనే ఉండాలి. అలా ఉండడానికి తగిన ధైర్యం కలగాలని మీ మానసిక పత్నిని మనసారా ఆశీర్వదించండి అంది కళ్ళంబడ నీళ్లు కారుతుండగా. ఆ మాటకి ఆమె కన్నీళ్లకి పూర్తిగా కరిగిపోయాడు శ్రీనాథ్. వసు, నువ్వు నాకు రాను రాను ఎన్ని ఘోరమైన శిక్షలు విధిస్తున్నావో చూడు. నన్ను అన్ని విధాలా చిత్రహింస పాలు చేసి నువ్వు బావుకునేదేమిటో నాకు అర్థం కావడం లేదు. అతని కంఠం వణికింది ఆ మాటలంటుంటే. నేను బావుకునేది ఏమీ లేదు, అసలేమీ ఉండదు కూడా అంటూ కళ్ళనీళ్లని అదుముకుంటూ వెళ్ళిపోయింది వసుధ బయటికి. స్థాణువులా కూర్చుండిపోయాడు శ్రీనాథ్. అతని కళ్ళమ్మడ నీళ్లు కారిపోతున్నాయి. అలాగే లేచి తన గదిలోకి వెళ్ళి లైటు వేసుకోకుండా చీకట్లోనే మంచంపై వాలిపోయాడు. తన బ్రతికింతే అనుకున్నాడు చీకటి నిండిన గదిని చూసి. ఆ రాత్రంతా అతను మోగవేదన అనుభవిస్తూనే ఉన్నాడు. కనీసం భోజనానికి ఉండమని కూడా చెప్పని బిందుని తలచుకుని పూర్తిగా అసహించుకున్నాడు. తెల్లవారుజామున మాగనుగా నిద్రపట్టిన మరో పావుగంటకే మెలకు వచ్చింది. ఇక లాభం లేదనుకుని లేచి గబగబా మొహం కడుక్కొని రాత్రి నుంచి ఆఫీస్ డ్రెస్తో అలాగే ఉండిపోయాడు కనుక వెంటనే రిక్షా చేసుకుని వసుధ ఇంటికి బయలుదేరాడు. వసుధ ఒంటరిగా వెళుతోంది. అది ఎంతమాత్రమూ తను హర్షించాడు. కూడా తనే వెళ్లి రావాలని నిర్ణయించుకున్నాడు. సరిగ్గా ఆమె ఇంటి సందు దగ్గర రిక్షా మలుపు తిరగబోయే సమయానికి వసుధ సూట్ కేస్ ఒక చేత్తో, చిన్న గోనె సంచా ఒక చేత్తో తీసుకుని రిక్షా కోసం అన్వేషిస్తూ నడిచొస్తోంది. వసు, రిక్షాలోంచే పిలిచాడు. అప్పటికింకా తెల్లవారనిలేదు బాగా. వసుధ శ్రీనాథుని గుర్తించి ఆనందంతో మైమరిచిపోయింది. రిక్షా ఎక్కు వసు అన్నాడు మెల్లగా. వెంటనే రిక్షా ఎక్కింది వసుధ. స్టేషన్కి పోని అన్నాడు శ్రీనాథ్. ఆ మాట వింటూనే రిక్షా తిప్పాడు రిక్షావాలా. వసుధ భుజం మీద నుంచి చేయి పోనిచ్చి తనకి బాగా అదుముకున్నాడు శ్రీనాథ్. వసుధ సిగ్గుతో మొగ్గలా ముకుళించుకుపోయింది. వసు, నువ్వొక్కదానివి వెళుతుంటే మౌనంగా ఊరుకోలేకపోయాను అన్నాడు సున్నితంగా ఆమెను ముద్దాడుతూ. ఏం చేయను, నాన్న ఆఫీస్ పని మీద రాత్రి ఊరెళ్లారు. ఉంటే తనే వచ్చేవారేమో అంది మెల్లగా. ప్లీజ్, నా దగ్గర మాత్రం మీ నాన్న పేరెత్తకు వృద్ధస్వరంతో అన్నాడు శ్రీనాథ్. వసుధ మళ్ళీ మాట్లాడలేదు. ఆమెతో పాటు ఊరొచ్చాడు. తనే గది వెతికాడు. ఆమె జాయిన్ అయ్యి సాయంత్రం వచ్చేసరికి చాలా ఏర్పాట్లే చేశాడు శ్రీనాథ్. ఆ రాత్రి ఆమెతో పాటు భోంచేసి 1000 జాగ్రత్తలు చెప్పి లాస్ట్ బస్సుకు విజయవాడ తిరిగొచ్చాడు. తను ఆఫీసులో సెలవు పెట్టి వెళ్లలేదు కనుక. కాని అతని మనసంతా అల్లకల్లోలంగా ఉంది. వసుదని ఇంకా వారానికి ఒకసారన్నా చూసే అదృష్టం లేదు. శనివారం రాత్రి బయలుదేరి ఆదివారం రాత్రి వరకు ఆమె సాన్నిధ్యంలో గడిపి రావాలి అనే నిర్ణయానికొచ్చాడు చివరికి. లేకపోతే తన మనసుకు శాంతి ఉండదు. అందాల వసుధ ఒంటరిగా ఉంటుంటే వారానికి ఒకసారన్నా వెళ్లి తను చూడకపోతే చూసేవాళ్ళకి ఆమె లోకువయ్యే అవకాశాలున్నాయి అనుకున్నాడు మనసులో. ఆమె అన్నట్టు వసుధ తన మానసిక పత్ని. తన భార్యని తను కనిపెట్టుండకపోతే ఎలా? అన్నట్టుగానే ఆదివారం ఉదయం వెళ్లి రాత్రికి తిరిగొస్తున్నాడు శ్రీనాథ్. వసుధను చూస్తుంటే తనకు కలిగే పరవశత్వం, తను కనిపించగానే ఆమె కన్నుల్లో వెల్లివిరిసే కాంతి కిరణాలు చూస్తున్న కొద్దీ తను వసుధపై కక్ష సాధించాలని చిత్తచాంచల్యంతో బిందువును భారీగా స్వీకరించిన తన తెలివి తక్కువతనానికి, తొందరపాటుకు అనుక్షణం చింతపడుతూనే ఉన్నాడు శ్రీనాథ్. రాను రాను వసుధ వియోగం భరించలేందిగా ఉంది. రోజు రాత్రుళ్ళు బిందు గదిలోకొచ్చి పడుకుందిరిగాని రండి అంటూ కుర్చీలోంచి లాక్కుపోతుంటే అతని పరిస్థితి ఇరకాటంగా ఉంటోంది. బిందుతో శారీరక వాంఛ తీర్చుకోవాలన్న తపనేమీ తనకు లేదు. వసుధ తలుపులే ఉద్రేకాన్ని రేకెత్తిస్తుంటే వెళ్ళినప్పుడు ఆమెను బలవంతానైనా పొందాలనే కాంక్ష ఎక్కువైపోతుంది. కాని అగ్నిశిఖలాంటి ఆమెను, పవిత్ర గాంభీర్యంతో ఉండే ఆమెను కౌగిల్లోకి తీసుకోవడం తప్ప మరేమీ చేయడానికి సాహసించలేకపోతున్నాడు. ఆమె పెళ్లి కానిదే, సంబంధాలు ఎంతమాత్రం వాంఛించని ధీరహృదయ. కోరికల్ని అణుచుకోగల శక్తి సంపన్నురాలు. కాని తను మగవాడు. వయసులో ఉన్న తనకి స్త్రీ సౌఖ్యం కావాలి. హృదయం బాధగా ఆక్రోశిస్తోంది. ఎలా ఈ సమస్యకి పరిష్కారం? ఎవరితో తీర్చుకోవాలి తన కోరికను? ఇలాంటి పరిస్థితిలో పడేసిన వసుధను తలుచుకుంటే కోపం ముంచుకొచ్చింది. వసుధాదేవి, ఈ కాగితాలున్న ఫైలు కావాలి. చిరునవ్వుతో దగ్గరకొచ్చాడు విజయ్. వసుధ క్షణంలో తీసిచ్చింది. తన సీట్లోకి వెళ్ళిపోయి ఫైలు తీయబోతూ వసుధని పరీక్షగా చూశాడు విజయ్. ఎంత చక్కని చుక్క! ఇలాంటి ఆమె అవివాహితురాలుగా ఈ ఆఫీస్కి రావడం తన అదృష్టం.
ఎలాగైనా ఈమెను పెళ్లాడితే బాగుండు అనుకుంటూ తీయని ఊహల్లో మునిగిపోయాడు విజయ్. కాస్త కాఫీ తాగుదాం రారాదు? చిరునవ్వుతో ఆమె దగ్గరకొచ్చి అడిగాడు విజయ్. ఇప్పుడేం కాఫీ? వెధవ కాఫీ నీళ్ళకు కూడా టైం కావాలేమిటి? పర్వాలేదు రండి. విజయ్ మాటలకి నవ్వి, నాకు రోజుకు 2 సార్లు మాత్రమే తాగే అలవాటు, అంతకు మించి తాగను. ఆఫీస్ వదిలాక సాయంత్రం తాగుతాను. మెల్లగా తప్పించుకుంది వసుధ. పోనీ సాయంత్రమే రండి అంటూ వెళ్ళిపోయాడు విజయ్. ఎలాగైనా మంచితనంతో ఆమె హృదయం చూరగొనాలని అతని తాపత్రయం. సౌమ్యంగా పలకరిస్తూ కాఫీ అవి ఆఫర్ చేస్తుంటే తోటి వారంతా కాస్త గుసగుసలు పోయారు. పోనీలే, అతనికి పెళ్ళవలేదు, ఆమెకి పెళ్ళవలేదు, ఇద్దరూ దంపతులవుతారేమో అని కూడా కొందరు అనుకోకపోలేదు. అలా అవ్వాలను కూడా కాంక్షించారు. ఇలా మరో నెల గడిచిపోయింది. ఆ రోజు వసుదింకా రాలేదు. విజయ్ ఆమె కోసం ఎదురుతెన్నులు చూస్తున్నాడు. ఏమోయ్, మాకు పెళ్లి భోజనం ఎప్పుడు పెడతావ్? ఇంతకీ వసుధ గారు ఏమంటున్నారు? నీ ప్రపోజల్ని అంగీకరించారా? లేక వేస్ట్ పేపర్ బాస్కెట్లో పడేశారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నాకు ఆమెని వివాహం చేసుకోవాలని గాఢంగా ఉంది. వీలు చూసుకుని ఆమెకి తెలియజేస్తాను. ఏమైనా ఒప్పుకుంటారనే ధైర్యం ఉంది నాకు. విజయ్ మాటకి, ఇంకేం, అదేదో త్వరగా కానిచ్చి ఆ 3 ముళ్ళు వేయ్, మా అందరికీ గ్రాండ్గా డిన్నర్ ఇవ్వాల్సుమా అన్నారు. తప్పకుండా, రేపు ఎల్లుండిలో తేల్చి డేట్ ఫిక్స్ చేస్తాను అంటూ మందహాసం చేశాడు విజయ్. అందరూ అతన్ని ఎంకరేజ్ చేసి వెళ్ళిపోయారు తమ తమ సీట్లలోకి. మరో 2 నిమిషాలకి వసుదొచ్చింది. ఏం వసుధాదేవి, ఈరోజు ఇండియన్ పంక్చువాలిటీని గుర్తు చేశారు అంటూ మందహాసం చేస్తూ అడిగాడు విజయ్. వసుధ పెదాలపై విరిసి విరియని చిరునవ్వు వెలిసి మాయమైంది. ఏం లేదు, తలనొప్పిగా ఉంటే పడుకున్నాను, లేచేసరికి టైం అయిపోయింది, సెలవు పెట్టి వెళదామని అంటూ ఆపేసింది. ఆ మాటకి కంగారు పడ్డాడు విజయ్. ఎలాగో వచ్చారుగా, పనిచేయండి అన్నాడు. వసుధ మాట్లాడలేదు. ముఖం కాస్త వాడున్నట్లు తోచి, తలనొప్పేనా, జ్వరం కూడా వచ్చిందా అని అడిగాడు ఆప్యాయంగా. ఏమో చూడలేదు అంటూ తన సీట్లో కూలబడింది. అరగంట పని చేసేసరికి ఇంక కూర్చోలేననిపించింది. వెంటనే సెలవు చీటీ లోపలికి పంపి వెళ్ళిపోయింది ఇంటికి. విజయ్ చాలా నిరుత్సాహపడ్డాడు. ఆమె ఇల్లెక్కడో తనకి తెలీదు. తను చెప్పాలనుకునేవేవీ చెప్పలేకపోయాడు. ఆమె ఈరోజు రేపు కూడా సెలవు పెట్టింది. ఎల్లునిదాకా రాదు. వసుధకి త్వరగా తగ్గిపోవాలని 1000 దేవుళ్ళకి మొక్కుకున్నాడు విజయ్ మనసులో. శనివారం వస్తోంది అంటేనే శ్రీనాథ్కి మహదానందం. ఆమె బందరులో ఉద్యోగస్తురాలయ్యాక వెంటనే ఆమె వీణని ఆమెకు అందించాడు శ్రీనాథ్. ఆదివారం తనక్కడున్నప్పుడు వసుధ వీణ మీటుతుంటే తను మైమరిచి వినడం, తన్మయుడై పాడడం అలవాటైంది. ఈలోగా వారానికి 2 ఉత్తరాలు వసుధ రాస్తుంది. 2 ఉత్తరాలు శ్రీనాథ్ రాస్తాడు. బిందు వంట మనిషిని పెట్టుకుంది. శ్రీనాథ్ నెలకి ఏదో కొంత ఇంటికిస్తాడు. అది ఆమె సరుకులు వగేరాలు పోను చాలానే మిగుల్చుకుని చీరలు, సినిమాలు ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకుంటుంది. అవన్నీ అతనికి అవసరం లేదు. ఉదయం 10ంటికి కాస్త అన్నం తిని వెళితే రాత్రిదాకా రాడు. రాత్రి 4 మెతుకులు ఆ వంటావిడ వడ్డిస్తే తిని లేస్తాడు. అతనికి 24 గంటలు వసుదుపైనే యావంతా. ఆదివారం కోసం కళ్ళు కాయలు కాసేలా చూడడం అతనికి పరిపాటైంది. వసుధకి జ్వరం వచ్చి 3వ రోజు కూడా ఆఫీస్కి వెళ్ళలేదు. విజయ్కి అసంతృష్టి కలిగింది. అడ్రస్ ఎలాగో ఎంక్వైరీ చేసి మెల్లగా ఆమె ఇంటికి బుట్ట నిండా పళ్ళు తీసుకుని వెళ్ళాడు. నీరసంగా పడుకునుంది వసుధ. ఏమండి అన్న విజయ్ని చూసి విస్తుపోయింది. మీరెలా వచ్చారు అంది ఆశ్చర్యంగా. ఎలాగైతేనేంలేండి, ముందు మీ ఒంట్లో ఎలా ఉందో చెప్పండి అంటూ అక్కడే ఉన్న కుర్చీలాక్కుని కూర్చున్నాడు విజయ్. ఈరోజే నార్మల్కొచ్చింది. ఈరోజు కూడా చూసి రేపు భోంచేస్తే ఎల్లుండి ఆఫీస్కి వస్తాను. అబ్బా, మీకు సాయం ఎవరూ లేరా? ఇంత జ్వరంలోనూ కాఫీ ఇచ్చేవారన్నా లేక బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా ఉన్నారా అడిగాడు బాధగా. ఏం చేస్తాం, నేను ఒంటరి జీవిని పేలవంగా అంది వసుధ. అంటే మీకెవరూ లేరా? ఎందుకు లేరు? తల్లి తండ్రి ఉన్నారు, అంతా ఉన్నారు. కానీ అంతా ఉన్నా ఎవరూ అవసరానికి రారు. పోనీ నాకు చెబితే నేను వచ్చేవాణ్ణి కదా. మీరెందుకు మధ్యలో అనవసరంగా శ్రమ తీసుకోవడం? శ్రమేముంది వసుధ, నీలాంటి సద్గుణవతిని ఎవరైనా అపురూపంగానే చూసుకోవాలనుకుంటారు అన్నాడు ఏకవచనం ఉపయోగిస్తూ. వసుధ నవ్వి, మీరు నా గురించి వెలుగుచ్చిన అభిప్రాయానికి థ్యాంక్స్ అంటూ లేవబోయింది. ఎక్కడికి అన్నాడు ఆశ్చర్యంగా విజయ్. కాఫీ పెడతాను. గొప్ప పనే చేస్తావు అంటూ బొట్లోంచి యాపిల్ తీసి పక్కనే ఉన్న చాకుతో కొయ్యసాగాడు విజయ్. ఇవన్నీ ఎందుకు? భలే దానివే, చూసేవాళ్ళెవరూ లేక ఎలా ఉన్నావో చూడు. ముందు బలం పట్టాలి, పళ్ళు బాగా తిను. నేను ఆనాక హార్లిక్స్ తీసుకొస్తాను, అది 2 పూట్లా తాగు అని ముక్కలు చేసి ఆమె పక్కనే ఉంచాడు యాపిల్ని. అతని ధోరణికి వసుధ లోలోనే ఆశ్చర్యపోయింది. ఏంటింత చొరవగా మాట్లాడుతున్నాడు అని కూడా అనుకుని, ఎలాగైనా ఇతని వైఖరి మారకపోతే నలుగురు తనపై నిందలు మోపే అవకాశముందని గ్రహించి, మంచివారే,
2 రోజుల జ్వరానికే ఇంత హంగామా చేసుకుంటే దీర్ఘరోగులు ఏమవ్వాలి? మరేం పర్వాలేదు. నేను బాగానే ఉన్నాను కానీ ఇంక హార్లిక్స్‌లు, బోర్న్‌విటాలు తీసుకురాకండి అంటూ నవ్వింది వసుధ. అబ్బా! నీకు చాలా ఎకనామీ ఉందే అంటూ రాని కోపం చూపించాడు విజయ్. మీరెలా అనుకున్నా సరే అంటూ లేని ఓపిక చేసుకుని కాఫీ కలిపి ఒక కప్పు అతనికి అందించింది. అది తాగి ఇంక వెళతాను, రేపొస్తాను అన్నాడు. వసుధ ఉలిక్కి పడింది. రేపు శ్రీనాథ్ వస్తాడు. ఇతనెందుకు అనుకుని, రాత్రికి మా అమ్మా నాన్న వచ్చేస్తారు. మీరనవసరంగా శ్రమ పడకండి అంది. తను రావడం ఆమెకంత ఇష్టం లేదని గ్రహించిన విజయ్ కాస్త చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు. ఆదివారం 7:30కి రిక్షా దిగి ఇంట్లో అడుగుపెట్టిన శ్రీనాథ్ వసుధను చూసి తెల్లబోయాడు. ఇదేంటి వసు, ఇలా అయిపోయావ్ అని అడిగాడు కంగారుగా. నాకు 3 రోజుల నుంచి జ్వరం. ఈరోజే అన్నం మీతో కలిసి తిందామనుకుంటున్నాను మెల్లగా అంది వసుధ. అదేంటి, నాకు టెలిగ్రామ్ ఇప్పించకపోయావా? సెలవు పెట్టి వచ్చేవాణ్ణి, ఒక్కదానివి ఇలా పడున్నావా కష్టంగానే అడిగాడు శ్రీనాథ్. టెలిగ్రామ్ ఇచ్చేంత ప్రాణాపాయ స్థితొస్తే అలాగే ఇప్పిస్తాను. అంత అవసరం లేదు కదా అని ఊరుకున్నాను. ఛ, ఏంటా వాగుడు? ఏమైనా నీకు నేనంటే అంత గౌరవం లేదు నిర్మోహమాటంగా అన్నాడు శ్రీనాథ్. మీకు కోపం కూడా ఎక్కువే. ఈసారికి నా పొరపాటు క్షమించండి. ఇంకోసారి నేనే మీకు ముందుగా లెటర్ రాసి ఆ పైన పడుకుంటాను అంది అతని కోపం పోగొట్టాలని. చాలే, మళ్ళీ ఇంకోసారి కూడా రావాలేంటి చిరాగ్గా అన్నాడు శ్రీనాథ్. మెల్లగా వసుధ వంట పూర్తి చేసింది. ఇద్దరూ ఒక్కసారే భోంచేశాక నిద్రపోకు, నేనిప్పుడు అలా వెళ్ళొస్తాను అంటూ బయటకు వెళ్ళాడు శ్రీనాథ్. మరో అరగంటలో పళ్ళు, బోర్న్‌విటా, హార్లిక్స్ అన్నీ తీసుకొచ్చాడు. రేపు కూడా సెలవు పెట్టు అన్నాడు శ్రీనాథ్. ఇప్పటికి 3 రోజుల నుంచి సెలవు పెట్టాను. రేపు ఎలాగైనా వెళ్ళాలి. శ్రీనాథ్‌కి అదంత నచ్చకపోయినా మెదలకుండా ఊరుకున్నాడు. ఆ రాత్రి వెళ్ళలేక వెళ్ళిపోయాడు ఇంటికి. సోమవారం ఆఫీస్‌కొచ్చిన వసుధను చూసేసరికి ప్రాణం లేచొచ్చింది విజయ్‌కి. కులాసాగా ఉందా ఒంట్లో అని ప్రశ్నించాడు విజయ్. బాగానే ఉందన్నట్లు తలూపింది. మీ వాళ్ళొచ్చారా? వచ్చారు, వెళ్ళారు. అదేంటి, అప్పుడే వెళ్ళిపోయారా ఆశ్చర్యంగా అడిగాడు విజయ్. వాళ్ళంతేలేండి అంటూ నవ్వి తన పనిలో నిమగ్నమైంది వసుధ. మధ్యాహ్నం తనే కాఫీ తెప్పించి వసుధ ముందుంచాడు విజయ్. అది చూసిన ఒకరిద్దరు వసుధ విజయ్ని పెళ్లాడ్డానికి ఒప్పుకున్నట్టేనని భావించారు. తన పట్ల అతను చూపిస్తున్న ఈ ప్రత్యేక శ్రద్ధకి ఏం విపరీత పరిణామాలు సంభవిస్తాయో ఈ ఆఫీసులోని హడలిపోయింది వసుధ. బుధవారం వసుధ ఎలా ఉందోనన్న కంగారుతో సరాసరి ఆఫీస్ టైం కనుక ఆఫీస్కే వచ్చాడు శ్రీనాథ్. ఆఫీసులో వసుధ లేదు. వసుధ రాలేదా అని ఆదుర్దాగా అడిగాడు అక్కడ తోటి క్లర్క్ని. ఆవిడ, కాబోయే శ్రీవారిద్దరూ కాఫీకి వెళ్ళినట్టున్నారు. కాబోయే శ్రీవారు? ఆ మాట వింటూనే అదిరిపడ్డాడు శ్రీనాథ్. వసుధ అన్ని మాటలు మరిచిపోయి, అన్ని వాగ్దానాలు విస్మరించి, తన అనురాగాన్ని అగ్నిలో కాల్చిపడేసి మరో వ్యక్తిని పెళ్లాడబోతుందా? భగభగా మండిపోయింది శ్రీనాథ్కి. తను మానసిక పత్నిని అని, అనురాగం తనదేనని, నీతిని, నియమాలని 1000 కబుర్లు చెప్పి చివరికింత ద్రోహం చేస్తుందో తనకి. ఆమె మరొకణ్ణి పెళ్లాడితే తను భరించగలడా? నో, ఎంతమాత్రమూ వీల్లేదు. ఆమె మరొకణ్ణి పెళ్లాడి అతని చేతుల్లో కరిగిపోవడానికి చచ్చినా ఒప్పుకోడు. తను అనుభవించవలసి ఆగిపోయిన ఆ సౌందర్య దేవతని భర్త పేరుతో తాళికట్టి మరొకడు ఆనందించడమా? అతని ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. ఇంతకీ ఎవరతను? విజయ్ అంటూ అతడు అడిగిన వివరాలన్నీ తమకు తెలిసినంతవరకు చెప్పేశారంతా. శ్రీనాథ్ బొగ్గుమనే గుండెతో ఆఫీసు బయటకొచ్చి కాస్త ఎదురుగా నిలబడ్డాడు. వసుధ, విజయ్లు కలిసి రావడం స్పష్టంగా చూశాడు. దాంతో మరింత మండిపడ్డాడు. వసుధ తల వంచుకుని లోపలికి వెళ్ళిపోయిందే కాని శ్రీనాథ్ని గమనించనేలేదు. ఆమె వెనకే విజయ్ వెళ్ళిపోయాడు. శ్రీనాథ్ బుర్ర తీవ్రంగా పనిచేసాగింది. ఏం చెయ్యాలి? వసుధని ఈ చెంప ఆ చెంప ఇక్కడే వాయించనా? ముందు ఇంటికి తీసుకెళ్లి వివరాలు అడగనా? ఎట్టకేలకు లోపలికొచ్చాడు. వసుధ అతన్ని చూసి విస్మయపడినా తేరుకొని, ఎప్పుడొచ్చారు? ఇదిగో తాళం చెవి, ఇంటికి పదండి అంది నవ్వుతూ వసుధ. విజయ్ తనకేసి అదో మాదిరిగా చూడడం గమనించి అంత బాధలోనూ నవ్వుకున్నాడు శ్రీనాథ్. తన సొత్తునెవరో కాజేయడానికి ప్రయత్నిస్తున్నట్లు చూసిన అతని చూపు గమనించి అతనికి వసుధపై ఎంత ప్రేముందో చిటికలో కనిపెట్టేశాడు శ్రీనాథ్. అతను వసుధని గాఢంగా ప్రేమిస్తున్నాడని రూఢి అయ్యేసరికి ఒళ్లంతా కారం రాసుకున్నట్లయింది శ్రీనాథ్కి. తాళమందుకుని, త్వరగా వస్తావా, నాతో రారాదా అని అడిగాడు. వసుధ కాసేపు ఆలోచించి, మీరు పదండి, మేనేజర్ గారు బయటికి వెళ్లారు, రాగానే పర్మిషన్ అడిగొస్తాను అంది మెల్లగా. అయినా శ్రీనాథ్ వెళ్ళిపోలేదు. వసుధ గబగబా వర్క్ చేయసాగింది. మరో పావుగంటలో మేనేజర్ ప్రభాకర్ రావడం గమనించి అతనితో లోపలికెళ్ళి 5 నిమిషాలు మాట్లాడి, రావసు, నేను చెప్పానులే అంటూ శ్రీనాథ్ టేబుల్ పైనున్న ఆమె హ్యాండ్ బ్యాగ్ అందుకున్నాడు. వసుధ కాగితాలు సర్దేసి లోపలికి వెళ్ళి చెప్పి బయటకొచ్చింది. విజయ్ ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. ఇంత క్రితం ఎన్నడూ చూడని ఈ వ్యక్తి ఎవరు?
అతనికి వసు అని పిలిచేపాటి చనువెలా వచ్చింది? రకరకాల ఆలోచనలు అతని బుర్ర తొలిచేస్తున్నాయి. శ్రీనాథ్ బయటికి వెళ్లి వసుధ ఇంకా రాకపోవడంతో హ్యాండ్ బ్యాగు తీసి చూశాడు. అందులో కవర్ కనిపించింది. చటుక్కున అది జేబులో దాచుకుని హ్యాండ్ బ్యాగ్ మూసేశాడు. ఇంతలో వసుదొచ్చింది. గాంభీర్యంగా ఉన్న అతన్ని చూసి కాస్త భయపడకపోలేదు వసుధ. అలా ఉన్నారేం అని అడిగింది కాస్త ధైర్యం చేసి. దానికి జవాబేం ఇవ్వలేదు శ్రీనాథ్. ఇల్లు చేరాక వసుధకి తాళం అందించాడు. వసుధే తాళం తీసి లోపలికొచ్చింది. కుర్చీలాగి కూర్చోండి, కాఫీ తెస్తాను అని లోపలికి వెళ్ళింది. అలాగే అన్నట్టు తల పంకించి ఊరుకున్నాడు శ్రీనాథ్. ఆమె లోపలికి వెళ్ళగానే జేబులో దాచిన కవరు పైకి తీశాడు. అది విజయ్ రాసిన ఉత్తరం. కుమారి వసుధాదేవికి. నీ ఎదురుగా నోటితో చెప్పే ధైర్యం లేక ఇలా కాగితంపై రాస్తున్నాను. దయచేసి పూర్తిగా చదివి నీ అభిప్రాయం తెలుపుతావు కదూ? నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. నీకు అంగీకారమైతే వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. నా హృదయం అర్థం చేసుకుంటావని, నా కోరిక కాదనవనే నమ్మికతో రాస్తున్న ఈ ఉత్తరానికి సమాధానం త్వరలోనే ఇస్తావని 1000 కళ్లతో ఎదురుచూసే మీ భర్త కావాలని వాంఛించే విజయ్. ఉత్తరం చదివేసరికి బ్రుకుటి ముడిపడింది. అయితే అసభ్యంగా ఏమీ రాయనందుకు ఒక విధంగా ఉపశమనం కలిగిన ఆ ఉత్తరంలో అతను వ్యక్తపరిచిన ప్రేమకి నషాళ వంటింది శ్రీనాథ్కి. దాంతోపాటు ప్రపోజల్ తప్ప వీరిద్దరి మధ్య ప్రణయం తప్పుదారి తొక్కలేదని కూడా గ్రహించాడు. అదొక స్వాంతన కలిగించిన నా హృదయేశ్వరికి లవ్ లెటర్ రాసే అధికారం వీడికి ఎవరిచ్చారు అని మండిపడ్డాడు. అయితే వసుధ అతని ప్రణయాన్ని స్వీకరిస్తుందా అన్న సందేహం వచ్చింది శ్రీనాథ్కి. ఉత్తరం ఆమె హ్యాండ్ బ్యాగులో పెట్టాడు. వసుధ కాఫీ కప్పుతో రావడం చూసి సర్దుకొని కూర్చున్నాడు. కప్పు అందుకుంటూ ఆమెనే పరీక్షగా చూశాడు. ఎంతో అమాయకంగా కనిపిస్తున్న ఆమెని అడగనా మాన్నా అని తటపటాయించాడు. చివరికి ఈమెనేమీ అనకుండా ముందు విజయ్తో మాట్లాడొస్తే సరిపోతుంది అని నిర్ణయించుకున్నాడు. నేనలా బయటకు వెళ్ళొస్తాను అని శ్రీనాథ్ వెళ్ళిపోతుంటే వసుధ అతని ధోరణికి విస్తుపోవడం తప్ప మరేమీ అనలేకపోయింది. విజయ్ ఆఫీసు వదిలొచ్చే వేళకి గుమ్మం దగ్గరే నిలబడ్డాడు శ్రీనాథ్. విజయ్ని చూసి, చూడండి మిస్టర్ విజయ్, మనమలా కాస్త దూరం వెళ్ళి మాట్లాడుకుందాం రండి అని ఆహ్వానించాడు శ్రీనాథ్. విజయ్ మౌనంగా అతన్ని అనుసరించాడు. కాస్త దూరంలో తాళం వేసిన ఇల్లు కనిపిస్తే ఆ అరుగు మీద కూర్చున్నారిద్దరు. మీరు వసుధని ప్రేమిస్తున్నారా? సూటిగా అడిగాడు శ్రీనాథ్. అవును, ఆమె అంగీకరిస్తే ఆమెని హృదయపూర్వకంగా పెళ్లి చేసుకుని నా భార్యని చేసుకోవాలని వాంఛిస్తున్నాను కూడా. అంత సూటిగాను జవాబు చెప్పాడు విజయ్. మరి ఆమె అంగీకరించారా? ఇంకా తెలీదు. నేను ఈరోజే ఆమెకి నా హృదయం తెలిపాను. సాయంత్రం చెప్పేదేమో. మీరింతలో వచ్చి ఆమెను తీసుకెళ్ళిపోయారు కదా. అవును, ఆమెకు ఆరోగ్యం బాగలేదు. ఆ సంగతి నాకు తెలుసు ముక్తసరిగా అన్నాడు. మిమ్మల్ని వసుధ ప్రేమించిందో లేదో తెలుసుకోకుండానే మీరెలా ప్రేమించారు? శ్రీనాథ్ ప్రశ్నకు నవ్వి, గివ్ అండ్ టేక్ అని సామెత. నాకు ఆమె మీద మరులు కలిగితేనే ఆమె నుంచి రెస్పాన్స్ కోసం తాపత్రయపడతాను గాని ఆమె నన్ను ప్రేమించిందని గ్రహించాక ప్రేమిస్తానా? సూటిగడిగాడు విజయ్. ఈ సమాధానానికి విజయ్ చాలా తెలివైనవాడేనని గ్రహించాడు శ్రీనాథ్. పైగా వసుధపై వాళ్ళ మాలిన ప్రేమ ఉందని గుర్తించాడు. అయినా ఆమె అంతకుముందు మరొకరిని ప్రేమించింది. ఆ మాటకి కాస్త షాక్ తిన్నాడు విజయ్. అయినా బయటపడలేదు. ప్రేమించినందువల్ల నష్టమేమీ లేదు. బహుశా ఆ ప్రేమ ఫలించకపోవచ్చు. అంత మాత్రాన ఆమె పెళ్లికి అనర్హురాలో అనలేను. వట్టి ప్రేమైతే నేనైనా ఎందుకు చెబుతాను? ఆమె శీలాన్ని కోల్పోయింది, గర్భవతి కూడా అయింది. అలాంటి ఆమెను స్వీకరించే ధైర్యం మీకుందా? విజయ్ అనురాగం మారేట్టు లేదని చటుక్కున నిందలు వేయడానికి కూడా జంకలేదు శ్రీనాథ్. ఆ మాటకి టపీమని లేచి నిలబడ్డాడు విజయ్. అబద్ధం. మీరిలాంటి అబండాలు వేయడానికి ఎక్కడినుంచొచ్చారు? అసలు మీకు ఆమెకు ఏంటి సంబంధం? వంచిన తల ఎత్తకుండా ఎవరితోటి మాట్లాడకుండా అమాయకంగా ఉండే ఆమెపైన ఎన్ని నిందలు వేస్తున్నారు? దూకుడిగా అడిగాడు విజయ్. అలాంటి పనులు చేసేవాళ్లంతా పైకి అలాగే కనిపిస్తారు. కానీ నేను చెప్పిన మాటలో అబద్ధం ఏమీ లేదు. మీరామెని పెళ్లి చేసుకోవడం అనేది జరగని పని. దయచేసి విత్డ్రా చేసుకోండి అన్నాడు లేచి నిలబడుతూ. ఆ మాట ఆమెను చెప్పమానండి. నేను అడిగింది ఆవిడ్ని, మిమ్మల్ని కాదు. ఆవిడ పంపకుండా నేనెలా వచ్చాననుకుంటున్నారు? ఆవిడ విషయాలన్నీ చెప్పిరమ్మందే. నాకు మీరు ఉత్తరం రాసినట్టు ఎలా తెలుస్తుంది? ఎంతో నమ్మకంగా చెబుతున్న శ్రీనాథ్ వైఖరి చూసి నమ్మక తప్పలేదు విజయ్కి. నిజమే, ఆమె చెప్పందే ఇతనికి తెలిసే అవకాశం లేదు. విజయ్ కుప్పకూలిపోయాడు. తాను ఎన్ని కలలు కన్నాడు వసుధని జీవితేశ్వరిగా ఊహించుకొని. చివరికి అన్నీ కాలి తగలబడిపోయాయి. అతని కళ్లల్లో నీళ్లు నిండాయి. అతని మానసిక స్థితిని ఊహిస్తూ ఇంకొస్తాను అని నిష్క్రమించాడు శ్రీనాథ్. వచ్చిన పని అయింది కనుక. ఇలాంటి సమస్యలొస్తాయని తను వసుధని ఉద్యోగం చేయొద్దన్నాడు. కానీ వసుధ వినకుండా బయలుదేరింది అనుకుంటూ ఇంటికొచ్చాడు శ్రీనాథ్. మర్నాడు మామూలుగా ఆఫీస్కొచ్చింది వసుధ.
శ్రీనాథ్ రాత్రే వెళ్ళిపోయాడు. విజయ్ ఆఫీసుకు రాలేదు. తను అతనికి అన్ని విషయాలు చెప్పి తనని క్షమించమని అడుగుదామనుకున్న వసుధ కాస్త త్రొట్టుపడక తప్పలేదు. రాలేదెందుకా అని కూడా 2-3 సార్లు అనుకుంది. ఆ మర్నాడొచ్చాడు విజయ్. తనని చూసి ముఖం మాడ్చుకోవడం గమనించి కాస్త చిన్నబుచ్చుకుంది వసుధ. జవాబివ్వండి అని అడుగుతాడేమో అనుకుంది. కానీ అతనేం అనలేదు. దానికి కాస్త ఆశ్చర్యపడకపోలేదు. బహుశా శ్రీనాథ్ రావడం, తనతో కలిసి వెళ్లడం కోపం తెప్పించుంటుంది అనుకుని తను పలకరించకుండానే ఆ రోజంతా గడిపింది. అతి ముభావంగా ఉంటున్న ఆ ఇద్దరిని చూసి ఆఫీసులో వారంతా ఇద్దరికీ బెడిసి కొట్టిందని భావించారు. అవకాశం దొరకగానే విజయ్ని అడగాలని కాచుకున్నారు. అది గ్రహించి ఎవరికీ సందివ్వడం లేదు విజయ్. ఏ ముఖంతో పెళ్లి చేసుకోవడం లేదని చెబుతాడు అందరికీ. కారణం అడిగితే వసుధ క్యారెక్టర్ మంచిది కాదని చెప్పాలి. ఆనాడు ఎంత ధీమాగా చెప్పాడు. తామిద్దరూ షూర్గా పెళ్లి చేసుకున్నట్టే. ఇప్పుడిలా ఎందుకు జరిగింది? 10 రోజులు గడిచేసరికి అంతా పాతబడిపోయింది. ఎవరూ పట్టించుకోలేదు కూడా. కానీ విజయ్ మర్చిపోలేదు. 3-4 నెలలు వేచి చూడాలనుకున్నాడు. ఆనాడు శ్రీనాథ్ అలా చెప్పినా నమ్మబుద్ధి కాలేదు ఎప్పటికీ. నిజంగా గర్భవతి అయితే కనబడకపోదు అని నిర్ణయించుకున్నాడు. వసుధ విజయ్ మాట్లాడడం లేదు కనుక తను మాట్లాడలేదు అతనితో. ఏదన్నా అవసరం వస్తే ప్యూన్ ద్వారా తప్ప తనుగా అడగడం మానేశాడు విజయ్. అతను పెళ్లి మాట ఎత్తి తనంతట తానే ఎందుకు వెనుకడుగు వేశాడో చచ్చినా అర్థం కాకపోయినా అది ఒకందుకు మంచిదేలే. అతనికి తన కథంతా చెప్పాల్సిన పని తప్పిపోయింది అని సంతోషించింది వసుధ. వారం వారం వచ్చి చూసి వెళుతూనే ఉన్నాడు శ్రీనాథ్. కాలగర్భంలో మరో 3 నెలలు గడిచిపోయాయి. 3 నెలలు తిరిగేసరికి వసుధ మామూలుగానే కనపడ్డం తప్ప గర్భవతి అనడానికి నిదర్శనం ఏమీ కనపడలేదు విజయ్కి. ఇదంతా ఒట్టిదేనని, శ్రీనాథ్ చెప్పిందంతా అబద్ధమే అయ్యుండాలని అనుకోసాగాడు విజయ్. అనవసరంగా తను ఆమెతో మాట్లాడడం మానేసినందుకు పశ్చాత్తాపపడసాగాడు మనసులో. ఇప్పుడామె తనకేసి కన్నెత్తి చూడడం లేదు. ఎలా? పలకరించినా మాననా అని సందేహించి చివరికి పలకరించి చూద్దామనే నిర్ణయానికొచ్చాడు. హలో వసుధ, రేపు మా ఇంటికొస్తావా అని అడిగాడు విజయ్. ఎందుకు అని ఆశ్చర్యంగా అంది వసుధ. రేపు మా అన్నయ్యగారు అమ్మాయి పుట్టినరోజు, అందుకు. నేను వాగ్దానం చేయను. వీలుగా ఉంటే నేను మా నాన్నగారింటికి వెళ్లకుండా ఉంటే వస్తాను, లేకపోతే రాను. రాత్రికి బెజవాడ వెళ్ళాలి అని ముభావంగా అంది వసుధ. విజయ్ కాస్త చిన్నబుచ్చుకున్నాడు. అలాగేలేండి అని ఊరుకున్నాడు చివరికి.